తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడిచింది. మీనాక్షిపై సీఎం రేవంత్ పగ పెంచుకొని కేసు పెట్టించారని విపక్షాలు ఆరోపించాయి. సొంత పార్టీ వ్యక్తులే ఇలా చేయడం దారుణమని విమర్శలు గుప్పించడము రాజకీయంగా రచ్చలేపింది. అయితే తన నామినేషన్ తిరస్కరణపై స్పందించిన మీనాక్షి నటరాజన్ తనపై ఎలాంటి కుట్ర జరగలేదంటున్నారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారామె. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. తన అభ్యర్థిత్వానికి అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. తనపై క్రిమినల్ కేసెస్ లేవని, కేవలం ఒక లీగల్ నోటీస్ మాత్రమే ఉందని, అది కూడా ఆర్ఓకి ముందే చెప్పానన్నారు. తెలంగాణలో తన కోసం ఎవరూ రాజీనామా చేయటం లేదని, రాజీనామా చేయించి పదవి తీసుకునే అవసరం తనకు లేదంటూ చెప్తున్నారు మీనాక్షి. जिम्मेदारी से कहूंगी, दोनों रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज्ड हैं, इलेक्शन कमीशन ऑफ इंडिया कॉम्प्रोमाइज्ड है. मेरे केस में जब उन्होंने एक लीगल नोटिस, जो कि क्रिमिनल केस नहीं है, अब लीगल नोटिस और प्री कॉग्निसेंस स्टेज के किसी भी नोटिस के लिए फॉर्म 26 में, जो कि इलेक्शन के एफिडेविट के तौर पे भरना पड़ता है, कोई कॉलम ही नहीं है. तो लीगल नोटिस के लिए कोई कॉलम होता तो हम लिखते हैं, उसमें न लिखने जैसी कोई बात ही नहीं थी. अब हम सिर्फ वोट चोरी, राहुल जी ने पहले कहा, फिर सीट चोरी यानी मेरे सीट की चोरी की. क्रॉस वोटिंग से हरियाणा में उन्होंने एक सीट चुराने की कोशिश की, झारखंड में उन्होंने एक सीट चुरा लिया पैसों से, खरीद फरोख्त और डर से. लेकिन अब पार्टी चोरी की तरफ बढ़ गए हैं. इसके बारे में क्योंकि बहुत बात हुई है, बहुत तरह के कॉन्स्पिरेसी थ्योरी बहुत स्मार्टली भारतीय जनता पार्टी ने प्लांट की है. आई डोंट बाय एनी ऑफ दीज थियरीज. सब फेक बात है, ये ध्यान भटकाने की बात है. मेरी पॉलिटिक्स मध्य प्रदेश की है, मेरा पूरा हक है कि मैं मध्य प्रदेश को रिप्रेजेंट करूं और मैं इलेक्शन पिटीशन में जाके वो करूं. तेलंगाना में किसी को रिजाइन करवाना या कहीं से किसी को रिजाइन करवा के उनके हक को लेना, ये हमारा कोई मॉडल नहीं. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, వీళ్ళ వల్లే అని వాళ్ళు, వాళ్ళ వల్ల అని వీళ్ళు. అండ్ అంతేకాకుండా సీఎం స్థాయి వ్యక్తిపై కూడా కొన్ని రకాల కమెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విపక్షాలు చేస్తున్నటువంటి కమెంట్స్ కి అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి కౌంటర్స్ వచ్చే అవకాశం ఉంది? దాదాపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత మొదటిసారి ఆమె తెలంగాణకు వచ్చారు. ఈరోజు గాంధీ భవన్లో ఎస్ఐఆర్ పైన జరిగినటువంటి మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు. అదే వచ్చిన సమయంలోనే ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, తన పైన కాన్స్పిరసీ జరిగింది, అది కాంగ్రెస్ పార్టీలో జరగలేదు, అది బీజేపీ ఎలక్షన్ కమిషన్ మధ్య జరిగినటువంటి ఒక కుట్రలో తన నామినేషన్ రిజెక్ట్ అయిందనేది ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చాలా స్పష్టంగా అసలు మధ్యప్రదేశ్లో జరిగినటువంటి విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా వివరించారు. చాలా క్వశ్చన్స్ ఆమె ఫేస్ చేశారు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో సొంత పార్టీలో కుట్ర జరిగింది, ఇక్కడి నుంచి ఒక టిప్ వెళ్ళిందంటూ అటు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టంగా చెప్పారు, తన పైన తన సీటు కోసం ఎవరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేయాల్సిన అవసరం లేదు. తన కోసం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ కావచ్చు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అందరూ కూడా తన సీటు గెలవడం కోసం అందరూ కష్టపడ్డారు. మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు మాకున్నప్పటికీ కూడా మూడో సీటు కోసం ముందుగానే బీజేపీతో పాటుగా ఎన్నికల కమిషన్ ఒక కాన్స్పిరసీ తయారు చేసి తన పైన లేని కేసులు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆర్ఓతో తన నామినేషన్ రిజెక్ట్ చేయించారన్నది మీనాక్షి చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున విమర్శలు జరిగాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్టెడ్కి ఇక్కడి నుంచే తెలంగాణ కాంగ్రెస్ నుంచే టిప్ వెళ్ళింది, మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు వెళ్ళిందంటూ అటు బీఆర్ఎస్తో పాటుగా అనేక పొలిటికల్ పార్టీలు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, మధ్యప్రదేశ్ మంత్రులు కూడా స్వయంగా కామెంట్ చేశారు. దీన్ని మీనాక్షి నటరాజన్ ఖండించారు. తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా తనపైన కుట్ర చేయలేదు, అవసరం కూడా ఎవరికి లేదు, మా పార్టీకి సంబంధించి అంతా కూడా తాను రాజ్యసభకు వెళ్ళాలని అందరూ కోరుకున్నారు. కానీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఆర్ఓ చేసినటువంటి కుట్రలో భాగంగానే తనకు సంబంధించినటువంటి ఇష్యూలో నామినేషన్ రిజెక్ట్ అయిందని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా తెలంగాణలో నుంచి ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీల నుంచి ఒక ఎంపీని రాజీనామా చేసి అది మీనాక్షి నటరాజన్కి ఇవ్వబోతున్న వార్తలను కూడా ఆమె ఖండించారు. అట్లాంటి ఉద్దేశం లేదు, తెలంగాణలో ఏ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు తనకు అవసరం లేదు, తాను మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని అక్కడే రాజకీయాలు చేస్తాను తప్ప తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఎంపీకి సంబంధించినటువంటి సీటు తాను తీసుకోవాలని అనుకోవడం లేదు. ఈ కేసుని మొత్తం కూడా న్యాయపరంగా ఎదుర్కోవడం కోసం మధ్యప్రదేశ్ హైకోర్టులో తాను కేసు వేయబోతున్నాను, ఈ కేసుని ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నారు.
చెప్తారు. కానీ సొంత పార్టీలో జరిగినటువంటి కుట్ర అంటూ ఏదైతే విమర్శలు చేశారో అది పూర్తి స్థాయిలో తప్పు. తనపైన ఎటువంటి కుట్ర జరగలేదు. తనతో పార్టీకి సంబంధించిన అందరికీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తన గెలుపు కోసం పీసీసీ చీఫ్ సైతం 3 రోజుల పాటు మధ్యప్రదేశ్కి వచ్చారనే విషయాన్ని మెన్షన్ చేశారు. చాలా కాలంగా నడుస్తున్నటువంటి వివాదాన్ని మీనాక్షి నటరాజన్ అయితే గాంధీ భవన్ వేదికగా ఫుల్ స్టాప్ పెట్టారు. తనపైన ఎలాంటి కుట్ర జరగలేదు, కుట్రకు ఛాన్స్ కూడా లేదు. తాను ఎంపీ సంబంధించి అందరూ కూడా తనకు సాయం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి తాను గెలవాల్సి ఉంది. ఈ కుట్రను మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ జరగలేదనేది మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యల ద్వారా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.